నేర్చుకోవాలి. సువార్త పరిచర్య ఎంత విలువైందో అంతకన్నా విలువైనది ఏంటంటే ప్రార్థనా పరిచర్యలు. మీరు ఒకవేళ ఏమీ చేయలేకపోతే కనీసం ప్రార్థనా పరిచర్య అన్నా చేయండి. మాలాంటి వారి కోసం. ఇదిగో చాలామంది డిబేట్లు చేస్తా ఉన్నారు వారి కోసం. లేకపోతే సువార్త చేస్తున్నారు వారి కోసం. దేవుని పని కొరకు పరుగులెడతా ఉన్నారు అరణ్యంలోనికి, రోడ్లమ్మట సువార్త చేస్తూ కార్లలోను, బస్సుల్లోను, రైళ్లలోను పరిచర్యలు చేస్తా ఉన్నారు. ఒకవేళ నీ వల్ల కాదా ఆ పరిచర్య చేయటం, అయితే నువ్వు ప్రార్థన చేయి. ఇది నీ వల్ల అవుతుంది కదా, ఇది నీ వల్ల అవుతుంది కదా, ఇది చెయ్యి. కనీసం ఇదన్నా చేస్తే విశ్వాస సహితమైన ప్రార్థన వారు వెళ్ళే ప్రతి అడుగుని బలపరుస్తుంది నీ ప్రార్థన. అమ్మా జ్ఞాపకం చేసుకోండి, సేవకుల కోసం ప్రాముఖ్యం ప్రార్థన. సేవకుల్ని ఈ లోకంలో లేకుండా చేయాలని కొంతమంది కుట్రలు చేస్తూ ఉన్నారు. అంటే ఒక ఒక చెట్టుని పడగొట్టేస్తే దాని మీద ఉన్న పక్షులు ఆటోమేటిక్గా ఎగిరిపోతాయి, లేకపోతే